నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్ మనమైతే లెటర్స్ గురించి చెప్పుకుంటూ వస్తున్నాము. లాస్ట్ టైం ఎస్ లెటర్ గురించి మాట్లాడుకున్నాం సార్. ఎందుకంటే ఎస్ అంటే చాలా మందికి ఉంటుంది. ఈసారి పి. పవన్ కళ్యాణ్ గారే మనకి ఎగ్జాంపుల్. చాలా మంది ఆయనకు ఫ్యాన్స్ ఉంటారు. సో అసలు ఈ పి లెటర్తో స్టార్ట్ అయ్యే వాళ్ళు ఎలా ఉంటారంటారు? మధ్యలో పి లెటర్ వచ్చినా దాని ప్రభావం ఉంటుందా, లేకపోతే స్టార్టింగ్ లెటరే చూసుకోవాలా? ఒకసారి చెప్తారా? చెప్తాము. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని మీరు మెన్షన్ చేశారు కాబట్టి ఆయన యొక్క తత్వాలు ఎలా ఉన్నాయి, ఆయన చేసే సమాజ సేవ ఎలా ఉంది, ఆయన దగ్గర ఉన్న మనీని ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు మనందరం చూస్తూనే ఉన్నాం. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కానీ, ఏ ఉప ముఖ్యమంత్రి కానీ, ఏ ఎమ్మెల్యే కానీ ఈయనంతా ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మనీని స్పాన్సర్ చేశారు. వరదల్లో కావచ్చు, ఎక్కడైనా సరే సరే ఆయన ఇన్కమ్ వస్తుంది కాబట్టి ఇస్తున్నారని అనుకోవచ్చు, కానీ ఇవ్వాలంటే కూడా రావాలి కదా. అందుకనే ఈ పీ లెటర్లో ఉన్న వాళ్ళకి ఆ యొక్క గుణాన్ని ఇస్తుంది. ఎవరన్నా కానివ్వండి, కానీ వాళ్ళకున్న ఇంటర్నల్గా ఉండే ఇదిని వాళ్ళు చెప్పుకోలేరు. ఉదాహరణకు మనకు ప్రభాస్ గారు ఉన్నారు. మ్యారేజ్ అంటే వీళ్ళ లైఫ్లో ఏదైనా సరే స్లో ఉంటుంది, సక్సెస్ వస్తుంది తర్వాత వస్తుంది, కానీ ప్రతిదీ కూడా స్లో అనేది ఉంటుంది. ఈ స్లో మూమెంట్తో మనము ఒక్కోసారి సక్సెస్ చాలా స్పీడ్గా వస్తాయి, కానీ స్ట్రాంగ్గా ఉంటారు వీళ్ళు. మనిషి వెరీ స్ట్రాంగ్. ఇంకా ఆ మనిషిలో ఉన్న స్ట్రాంగ్నెస్, కానీ సక్సెస్ రావాలంటే స్లోగా వస్తుంది. మరి ప్రభాస్ గారికి చాలా సక్సెస్ ఉంది, పవన్ కళ్యాణ్ గారికి చాలా సక్సెస్ ఉంది అనుకోవచ్చు. ప్రభాస్ గారికి ఓకే మనకు ఆల్ ఇండియా లెవెల్లో ఉంది, వరల్డ్ వైడ్ ఉంది, కానీ ఎన్ని సక్సెస్లు ఉన్నాయి, ఎన్ని ఫ్లాప్లు ఉన్నాయి చూసుకోవచ్చు. మ్యారేజ్ కూడా ఆయన లైఫ్లో మ్యారేజ్ చేసుకోవాలంటే ఎంతోమంది వేల మంది క్యూలు కడతారు, కానీ అంటే అది రావాలి అంటే ఆ సక్సెస్ అనేది అలా ఉంటుంది. నేను ప్రభాస్ గారికి ఫ్యానే, మంచి ఫ్యాన్. నేను చాలా ఉంటారు, పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉంటారు, కానీ అంటే మన లైఫ్లో ప్రవీణ్ కావచ్చు, పవన్ కావచ్చు, చాలా మంది పెట్టుకొని ఉన్నారు పేర్లు. ప్రణవ్ అని ఉంది, ఎంతోమంది. రీసెంట్గా నిన్ననే ఒక డిపార్ట్మెంట్లోంచి ఒక సిఐ గారు ఫోన్ చేశారు, వాళ్ళ అబ్బాయి పేరు సాయి ప్రణవ్. ఆ పేరులో వాళ్ళ మదర్ ఏమో వాళ్ళ వైఫ్ ఒప్పుకోవట్లేదు, మా అబ్బాయి మంచి చురుగ్గా ఉన్నాడు, అన్నిట్లో ఉన్నారు. కానీ నేను చెప్పింది ఏంటంటే సమాజ సేవ అంటారు, లైఫ్లో తొందరగా సక్సెస్ అవ్వరమ్మా, ఇది చేసుకోండి అని చెప్పాను. వాళ్ళిద్దరి మధ్యలో అనవసరంగా నేను ఏదో చెప్పినా అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతుంటారు, కానీ అది కాదు. సక్సెస్ అనేది మనకు తొందరగా ఉండాలి. అంటే సార్ ఇప్పుడు పి అనేది మధ్యలో వచ్చిన అంతేనా, మధ్యలో అంటే మధ్యలో ఓకే రావచ్చు. ఇప్పుడు ఉదాహరణకు మీరు ఇందాక సాయి ప్రణవ్ అన్నారు కదా, అప్పుడు ఎస్ చూపిస్తుంది ఎక్కువ పవర్. తర్వాత ఇప్పుడు వీళ్ళు రెండు రాగా విడదీస్తారు, అంటే ప్రణవ్ అనే పిలుస్తారు, ప్రణవ్ అంటారు ఒకళ్ళు, కొంతమంది సాయి అంటారు, రెండు పేర్లు వస్తాయి కదా. అందుకని దాని పేర్లో మధ్యలో కొద్దిగా ఇప్పుడు స్వరూప్ అని ఉంటుంది అనుకోండి, లేకుంటే కిరణ్ స్వరూప్ అనవచ్చు. చాలా మంది ఇంతకుముందు మనకు న్యూస్ చదివే వాళ్ళు ఒక ఆయన శాంతి స్వరూప్ అని పిలిచేటోళ్ళు చూడండి. ఆయన చూడండి ఎలా జరిగింది అంటే ఆయన చాలా సౌమ్యంగా ఉంటారు, అన్ని విధాలుగా బాగుంటుంది, కానీ సక్సెస్ స్లో ఉంటుంది వీళ్ళకు. ఇదొకటే అంటే ఈ రోజు ఈ ఫస్ట్ డేలో లేదంటే సెకండ్ డేలో థర్డ్ డేలో జరగాల్సిన ఏదైతే సక్సెస్ ఉందో 10 డేస్కి 15 డేస్కి 20 డేస్కి అలా వెళ్ళిపోతుంటుంది సక్సెస్. లేట్గా సక్సెస్ వస్తుంది. ఈ లేట్గా సక్సెస్ వచ్చినప్పుడు ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడు ఒక ప్రవీణో ప్రణవో ఎవరో ఉన్నారు అనుకుందాం, సింపుల్గా అనుకుంటే అతనికి ఒక అప్పుల బాధ ఉంటుంది, అతనికి రావాల్సిన డబ్బు రాలేదు, నేను రేపు ఇస్తాను అని చెప్తాడు, కమిట్మెంట్ ఇస్తాడు. ఒక కమిట్మెంట్ ఇచ్చినప్పుడు 5-6 రోజులు అయితే ఈ కమిట్మెంట్ ఇచ్చిన వ్యక్తి ఇంకొకరికి కమిట్మెంట్ ఇచ్చుకొని ఉంటాడు. ఇప్పుడు వాళ్ళు ప్రెజర్ వీళ్ళు ప్రెజర్ అన్ని ప్రెజర్లు అయినప్పుడు 5-6 రోజుల తర్వాత ఆ యొక్క తట్టుకోలేరు, ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకనే ఈ పేరుతో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. కమిట్మెంట్ నేను చెప్పేది ఏంటంటే పేర్లు మీరు మార్చుకోకున్నా సరే మీకున్న కమిట్మెంట్, ఒక్క రోజులో ఉన్న కమిట్మెంట్ మీరు 10 రోజులకి ఇచ్చుకోండి, ఆ విధంగా మీరు సేఫ్గా ఉంటారు. నేను చెప్పేది 5 రోజులు ఇవ్వండి. ఇప్పుడు రేపు నాకు మనీ వస్తుంది, ప్రవీణ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అనుకుందాం, నాకు తెలిసిన చాలా మంది ప్రవీణ్లు ఉన్నారు, ప్రణవ్లు ఉన్నారు, చాలా మంది. వాళ్ళ లైఫ్లో వాళ్ళకు వచ్చే కమిట్మెంట్ని బట్టి వీళ్ళు 1-2 రోజుల్లో చెప్పుకుంటారు, కానీ ఇక్కడ 10 రోజులు అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది మీ లైఫ్లో. చూసుకోండి, ఈ 10 రోజులకో 12 రోజులకో ఇస్తానని చెప్తే
మీ మాట అక్కడ నిలబడుతుంది. ఓకే. అది ఏంటంటే స్లోగా జరుగుతుంది. ఈ నంబర్ ఏంటంటే 8 శని నంబర్. శని ప్లానెట్ ఎట్లయితే స్లోగా తిరుగుతుంటుందో వీళ్ళకి అలా జరుగుతుంటుంది. ఓకే. అందుకనే చూసుకోండి, ఈ పీ లెటర్ ప్రభావం ఏదైతే ఉందో స్లోగా జరుగుతుంది కాబట్టి ఇది అట్లా ఉంటుంది. ఓకే. చూసుకొని ఈ పేరులో కొంచెం కరెక్షన్ చేసుకోండి. కరెక్షన్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. సో విన్నారు కదా, పీ లెటర్ గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము. ఇంకా మీది ఏ లెటర్ ఒకసారి కామెంట్ చేస్తే మాకు కూడా దాని మీద వీడియో చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అట్లానే మీరు ఎవరైనా నేమ్ కరెక్షన్స్ చేయించుకోవాలన్నా లేకపోతే ఎలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కింద సార్ నెంబర్ అయితే ఇస్తున్నాము, తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.